మానసికమైనటువంటి ధనము అంటే శాంతి. అసలు ఏది చెయ్యండి, శాస్త్రంలో దేని కొరకు చేస్తాము అంటే ఓం శాంతి శాంతి శాంతి. తాను శాంతంగా ఉండాలి, 10 మందిని శాంతంగా ఉంచగలగాలి. ప్రశాంతంగా ఉండగలిగినటువంటి స్థితిని పొంది ఉండడం కన్నా ఐశ్వర్యం లోకంలో ఇంకొకటి ఉండదు. ఎవడు తృప్తితో నాకేది లేదని బ్రతకగలడో వాణ్ణి మించిన ఐశ్వర్యవంతుడు ఉండడు. ఎంత బాహ్యంలో ధనం ఉండనివ్వండి, తనకింకా ఏదో లేదని బాధపడుతూ బ్రతికినటువంటి వాడు దరిద్రుడు. తనకి ఏది లేకపోనివ్వండి, నాకేం లేదన్న భావనతో సంతోషంగా బ్రతకగలిగినటువంటి వాడు మహదైశ్వర్యవంతుడు. అందుకే మానసికమైనటువంటి ధనము భౌతికమైనటువంటి ధనం కన్నా చాలా గొప్పది. మీరు చూడండి, కొన్ని కుటుంబాలు ఏ పెంకుటింట్లోనో ఉంటాయి, కానీ ఎంత తృప్తిగా జీవనమో చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద హర్మ్యాలలో ఉండొచ్చు, కానీ ఇంకా ఏదో లేదని ఏడిచేటటువంటి వాడికి బాహ్యంలో ఐశ్వర్యం ఉందేమో కానీ లోపల వాడేం ఐశ్వర్యవంతుడు, వాడు దరిద్రుడు. కాబట్టి